నమస్తే మేడం. నమస్తే నరేష్. సో మీరు ప్రీవియస్ ఒక వీడియో చేశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అది బిజినెస్ లోన్స్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము ఇస్తామని చెప్పి మీరు వీడియో చేశారు. సో అది ఇంగ్లీష్లో ఉంది. సో చాలామంది మన వ్యూవర్స్ తెలుగులో కావాలని చెప్పారు. సో ఒకసారి ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి మేడం, తెలుగులో స్టార్ట్ చేయండి మీ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మన ఎస్జెన్సీస్ అంటే ఏంటి, సో ఇలా చిన్న ఇంట్రడక్షన్ చెప్పండి మేడం. నమస్తే వ్యూవర్స్. లాస్ట్ టైం వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్స్ ఫర్ దట్. కాకపోతే అదంతా ఇంగ్లీష్లో ఉండేసరికి చాలా మందికి అర్థం కాక చాలా కామెంట్స్ చేశారు, ఇంగ్లీష్లో కాదు కొంచెం తెలుగులో చెప్పండి అని. ఇవాళ తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే, నా ఇంట్రడక్షన్ వచ్చి ఎస్జెన్సీస్ గురించి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. ఇట్స్ ఏ కార్పొరేట్ డిఎస్ఏ. మనం పాన్ ఇండియా మొత్తం హ్యాండిల్ చేస్తున్నాం. లోన్స్ చేస్తాం, లైక్ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఎన్ఆర్ఐ లోన్స్, ప్రొఫెషనల్ లోన్స్ అన్నీ చేస్తాం. కార్పొరేట్ డిఎస్ఏ అంటే ఏంటంటే మనం డైరెక్ట్ అసోసియేట్ విత్ బ్యాంక్స్. త్రూ బ్యాంక్సే మనం లోన్స్ చేస్తాం. ఇది ఎలాంటి ప్రైవేట్ ఫినాన్స్ కాదు, మనం ప్రైవేట్గా చేసేది కాదు. బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మనకి డైరెక్ట్ ఏజెంట్ కోడ్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ప్రతి కస్టమర్ ప్రతి బ్యాంక్ మెట్లెక్కి దిగలేడు, వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ సూట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి మనల్ని అప్రోచ్ అయితే వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి ఎక్కడ సూట్ అవుతుంది అనేది ఆ రిస్క్ అంతా మనం తీసుకొని చేస్తాం. వేరే ఛానల్, మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది, మనం ఒక ఛానల్ బ్యాంక్కి కస్టమర్కి మధ్యలో, దాన్ని డిఎస్ఏ అంటారు. డైరెక్ట్ సేల్స్ అసోసియేట్. ఓకే, ఎలాంటి లోన్స్ చేస్తారు మేడం? నా ఇంట్రొడక్షన్ ఇంకా చెప్పలేదు. దిస్ ఇస్ సువర్చల సిరిగుడి. నేను కంపెనీలో ఒక డైరెక్టర్ని. ఓకే, ఎలాంటి లోన్స్ అంటే ఇప్పుడు చెప్పినట్టు బ్యాంక్ ప్రోడక్ట్స్ అన్ని, అంటే లైక్ ఓడీస్ కూడా మనం చేస్తాం. ఓడీ లోన్స్ చేస్తాం, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ చేస్తాం, హోమ్ లోన్, మార్ట్గేజెస్, ఓకే, ఎన్ఆర్ఐ లోన్స్, ప్రొఫెషనల్ లోన్స్ అంటే డాక్టర్స్ కి, చార్టెడ్ అకౌంటెంట్స్ కి చేస్తాం, కార్ లోన్స్ చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్స్ చేస్తాం. కార్ లోన్స్ లోనే న్యూ కార్ అండ్ యూస్డ్ కార్ కూడా చేస్తాం. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఒక పర్సన్ మీ వీడియో చూసి కాంటాక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు చూసేదే లోన్ కావాలని. సో మినిమం ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి? ఒక పర్సన్కి ఏదైనా ఒక లోన్ కావాలంటే మినిమం ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? ఇప్పుడు చాలా మంది కాల్స్ చేస్తున్నారు వీడియోస్ చూసి, ఎలా అంటే మాకు ప్రాపర్టీ ఉంది లోన్ చేసేయచ్చు కదా అంటారు. వాళ్ళకి ఒక ఇన్కమ్ జనరేషన్ ఉండదు. ఏ బ్యాంక్ అయినా లోన్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తుందంటే రీపేమెంట్ ఎలా చేస్తారు కస్టమర్ అనేది చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సోర్స్ ఇంపార్టెంట్. అది ఎలా అంటే ఫస్ట్ అంటే సాలరీడ్ పర్సన్, జీతం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బ్యాంక్ లో సాలరీ క్రెడిట్ అవ్వాలి. వాళ్ళకి మనం పర్సనల్ లోన్ చేస్తాం. ఎంత మేడం సాలరీ? 15,000 నుంచి కూడా చేయొచ్చు. అంటే 20,000 ఉంటే కనుక అన్ని బ్యాంక్స్ చేస్తాయి. 15 to 18 ఉన్న వాళ్ళకి ఏంటంటే 1 or 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ సిబిల్ కూడా ఇంపార్టెంట్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే మేడం. నెక్స్ట్ ఇదే మేడం, లైక్ సిబిల్ గురించి మినిమం సిబిల్ ఎంత ఉండాలి, ఎలాంటి సిబిల్ అయితే మనకి లోన్ అప్రూవల్ అయ్యింది, వాటి గురించి చెప్పండి మేడం. ఖచ్చితంగా సిబిల్ అంటే ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. ఎందుకంటే కస్టమర్ రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉందో, కస్టమర్ ప్రొఫైల్ ఎలా ఉందో, అసలు వాళ్ళు ఎలా పే చేస్తారు లోన్స్ వస్తే అని చూపించేదే సిబిల్. సిబిల్ ఈజ్ నథింగ్ బట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఓకే, కస్టమర్ రీపేమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం అన్నమాట. ఇప్పుడు కొంతమందికి స్కోర్ 760 అబౌవ్ కూడా ఉంటది, కాకపోతే లేటెస్ట్ చెక్ బౌన్సెస్ ఉంటాయి. లేటెస్ట్ 3 months లో బౌన్సెస్ ఉంటే ఎవరు లోన్ చేయరు. నా స్కోర్ బాగుంది కదా మీరు ఎందుకు లోన్ చేయరు అని అడుగుతారు. డెఫినెట్ గా కస్టమర్ రీపేమెంట్ ఎలా ఉన్నాయి, ఎలా పే చేస్తున్నారు కస్టమర్, ఇవన్నీ చూస్తారు బ్యాంక్స్. కొంతమందికి ఏంటంటే జెన్యూన్ రీజన్స్ ఉంటాయి, కాకపోతే స్కోర్ పడిపోతుంది, 650 పడిపోతుంది, 670 అలా ఉంటుంది. వాళ్ళకు కూడా చేస్తాం, ఎందుకంటే ఆ రీజన్స్ ఏంటి అనేది మనం చూడాలి. ఫస్ట్ కస్టమర్ తో ఇంటరాక్ట్ అయ్యి, సార్ మీ సిబిల్ ఇలా ఉంది, దీనిలో డిపిడీస్ కనిపిస్తున్నాయి, దానికి రీజన్ ఏంటని అడుగుతాం. కొంతమందికి కస్టమర్ ప్రాబ్లం ఉండదు, ఆ టైంకి కస్టమర్ అకౌంట్ లో డబ్బులు కూడా ఉంటాయి, అయినా సరే సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల బౌన్స్ అయ్యి వాటి వల్ల సిబిల్ పాడైపోయి ఉంటాయి. డెఫినెట్ గా కాల్ తీసుకుంటాం. ఫస్ట్ అసలు రీజన్ తెలుసుకుని కస్టమర్ తో మనం మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి మనం వాళ్ళ ప్రాబ్లం తెలుసుకున్నామంటే, మనం కన్విన్స్ అయితే అది మనం బ్యాంకర్ ని కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఫైల్ చేయొచ్చు. ఇంకొకటి, కొంతమందికి ఏంటంటే గ్యారంటర్ ఉంటారు, అది కస్టమర్ తప్పు కాదు, అది ఎవరికో గ్యారంటర్ ఉంటారు, దాని వల్ల సిబిల్ పోతుంది, వాళ్ళు సరిగ్గా పే చేయకపోయినందువల్ల కూడా. దానికి సర్టెన్ ప్రూఫ్స్ తీసుకుని కస్టమర్ ట్రాక్స్ అన్ని రిమైనింగ్ అన్ని బాగుంటాయి, అది మనం సపోర్టివ్ గా పెట్టి ఖచ్చితంగా ఆ కస్టమర్ కూడా లోన్ చేయొచ్చు. సిబిల్ పోయింది కదా, 600 వచ్చేసింది కదా, చేయకూడదని లేదు. అలా అని 750 అబౌవ్ ఉంది కదా కానీ లేటెస్ట్ బౌన్సెస్ ఉన్నాయి అలా లేదు. అందుకే సిబిల్ స్కోర్ చూసినా మనం రిపోర్ట్ ఖచ్చితంగా
కంప్లీట్ గా అనలైజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మేడం ఏంటంటే ఇప్పుడు మీరు పంజాగుట్లో మన హెడ్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక పర్సన్ మన ఏపీటీఎస్ లో మనం సర్వీస్ ఇస్తున్నాం కదా, ఏపీటీఎస్ లో ఎక్కడి నుంచి అయినా మనకు కాల్ చేస్తే మీరు లోన్ ప్రాసెస్ చేస్తారా? ఎలా ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఇలా చూసనే కాదు, నార్మల్ గా కూడా మనకి లీడ్స్ వస్తూనే ఉంటాయి. రిఫరెన్స్ ఏపీ తెలంగాణ మొత్తం మాక్సిమం రిమోట్ లొకేషన్స్ లో కూడా మనకి ఫ్రాంచైజెస్ ఉన్నాయి, ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేసి ఆ కాల్ ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నంబర్ కాల్ చేశారంటే కరెక్ట్ గా ఆ లొకేషన్ లో ఎవరు కన్సర్న్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మీకు అసైన్ చేస్తారు. మీకు డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఇస్తారు, వాళ్ళే వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. లేదు ఇప్పుడు మాక్సిమం అంతా ఆన్లైన్ అయిపోతుంది, లేదు మీకు అది కావాలి అంటే అది కూడా మేము అసైన్ చేస్తాం. ఒక చిన్న క్వశ్చన్ మేడం ఏంటంటే, ఇప్పుడు ఒక కస్టమర్ కి లోన్ కావాలంటే బ్యాంక్స్ ఉన్నాయి కదా, మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి కస్టమర్? అదే ఫస్ట్ స్టార్టింగ్ అదే చెప్పాను. ఇప్పుడు ప్రతి కస్టమర్ ప్రొఫైల్ ప్రతి బ్యాంక్ లో సూట్ కాదు. ఇప్పుడు మనం ముందు పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎంత శాలరీ ఉండాలి అనేది. ఇప్పుడు పర్టికులర్ బ్యాంక్ కి మినిమం శాలరీ 30,000 ఉండాలని ఉంటది, ఒక బ్యాంక్ కి 40,000 ఉండాలి మినిమం శాలరీ అని ఉంటది. ఆ కస్టమర్ కి 18,000 ఉంది. 18,000 ఉన్న జీతానికి ఏ బ్యాంక్ సెట్ అవుతుందో వాళ్ళకి తెలియదు, ఏ ఎన్బిఎఫ్సీలు చేస్తాయో తెలియదు, వాళ్ళకి పాలసీ ఎలా ఉంటుందో కస్టమర్ కి అవగాహన ఉండదు. ఇవి తెలియక ఏం చేస్తున్నారంటే చాలా మంది వచ్చే యాడ్స్ చూసి యూట్యూబ్ చూసి, అంటే మా గురించి చెప్పట్లేదు, బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ వరకు ఓకే, యాప్ లోన్స్ తీసేసుకుంటున్నారు. యాప్ లోన్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఎన్ని ఫ్రాడ్స్ అవుతున్నాయి, లేకపోతే కస్టమర్ ప్రొఫైల్ ఎలా పాడైపోతుందో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే కొన్ని యాప్ లోన్స్ ఏం చేస్తాయి, తక్కువ టెన్యూర్ పెట్టేసి ఎక్కువ ఈఎంఐస్ పెట్టేస్తాయి. ఈఎంఐ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, క్లోజ్ చేసుకునే టెన్యూర్ తక్కువ ఉంటుంది. అవి ఎవరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవు బ్యాంక్స్. ఇవి తెలియక కస్టమర్ శాలరీ ఒక 50,000 ఉంటే 60,000 అబౌవ్ ఈఎంఐసే కడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి మేడం ఎక్కడో ఒక చోట మాకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయించండి, లోన్స్ కన్సాలిడేట్ చేయండి అంటే, మళ్ళీ ఇంగ్లీష్ టర్మ్స్ మీకు అర్థం కాకపోతే కనుక ఈఎంఐలు అన్ని ఒకటే చేసేయండి, కంబైన్ చేసేసి ఒక ఈఎంఐ కింద పెట్టేయండి అంటారు. అదే మీరు కన్సర్న్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే, అంటే ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్ అని మీకు పర్టికులర్ గా ఏవి పిఎల్ చేస్తాయి, ఇప్పుడు మాలాంటి వాళ్ళను లేకపోతే మీరు డైరెక్ట్ గా బ్యాంక్ ని అప్రోచ్ అయ్యో తీసుకునే ఉంటే డెఫినెట్ గా వాటిని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు ఈఎంఐస్ అన్ని కన్సాలిడేట్ చేసి ఒకటే ఈఎంఐ పెట్టచ్చు. ఇంకేదైనా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అన్ని క్లోజ్ చేసేస్తున్నాం కదా, ఎలిజిబిలిటీ ఉంటే దాని మీద మీకు టాప్ అప్ అమౌంట్ కూడా మీ చేతికి కూడా అమౌంట్ వచ్చేలాగా ఇవ్వచ్చు. అలా కాకుండా మీరు యాప్ లోన్స్ తీసుకుంటాం వల్ల ఎవ్వరు మీకు లోన్స్ కూడా క్లోజ్ చేయలేరు. ఓకే మేడం, నెక్స్ట్ ఏంటంటే మీరు పర్సనల్ లోన్ కావాలంటే అట్లీస్ట్ 15,000 శాలరీ ఉండాలి, నెక్స్ట్ అది బ్యాంక్ లో పడాలని చెప్పారు. ఇప్పుడు బిజినెస్ లోన్స్ కి వచ్చేసి కొంతమంది మేము కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం బిజినెస్, మాకు ప్రీవియస్ ఏ బిజినెస్ లేదు, అలా కొంతమంది బిజినెస్ లోన్స్ కోసం వస్తారు. అలాంటి వాళ్ళకి అవుతుందా? బిజినెస్ లోన్స్ కి రిక్వైర్మెంట్ ఏంటి అసలు? బిజినెస్ లోన్ కి రిక్వైర్మెంట్ ఏంటంటే, మనం ఇది చేస్తున్నది బిజినెస్ డెవలప్మెంట్ కి. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు ఏంటంటే, ఏ బ్యాంక్స్ అయినా సరే మనం చేసే లోన్స్ ఏదైనా రీపేమెంట్ ఎలా చేస్తారు కస్టమర్ అనేది వాళ్ళ ప్రీవియస్ ఇన్కమ్ ని, ప్రీవియస్ సిబిల్ ని బేస్ చేసుకుని ఒక అవగాహనకు వచ్చి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తారు. అలా ఉన్నప్పుడు స్టార్ట్అప్ కి మనం లోన్ చేయం. స్టార్ట్అప్ లోన్స్ చేసే గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ ఉంటాయి, అవి వేరే. మనం లోన్స్ చేసేవి బిజినెస్ వింటేజ్ చూసి, వాళ్ళ బిజినెస్ లో ఇన్కమ్ ఎంత జనరేట్ చేస్తున్నారో చూసి దానికి మనం లోన్ చేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుని ఇంకెలా కట్టగలుగుతారు. ఇంకేమైనా లోన్స్ ఆల్రెడీ రన్ అవుతుంటే వాటి ట్రాక్స్ చూసి అలా కూడా లోన్స్ చేస్తారు. ఎప్పుడు కూడా కస్టమర్ సిబిల్, క్రెడిట్ ట్రాక్స్ ఏమి ఉన్నాయో అవన్నీ ఫైన్ గా మంచిగా మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా దాని మీద ఇంకా వాళ్ళకి స్కోర్ పెరుగుతూ ఉంటది, లోన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ పెరుగుతూనే ఉంటాయి. అన్ని లోన్స్ కస్టమర్ కి ఈజీగా ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంకోటి మేడం ఏంటంటే, కొంతమందికి ఆల్రెడీ ఒక బ్యాంక్ లో లోన్ ఉంటుంది, సో వాళ్ళు ఏమైనా ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ లేదంటే ఆ బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ప్రెసెంట్ ఉన్న బ్యాంకులో, సో ఇంకో బ్యాంకులోకి మార్చుకోవాలని చూస్తారు. సో మీరు అలాంటి వాళ్ళకి సర్వీస్ ఇస్తారా? ఇస్తే ఎలాంటి సర్వీస్ ఇస్తుంటారు వాళ్ళు? ఖచ్చితంగా దీన్నే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. కస్టమర్ ఏంటంటే ఆల్రెడీ వేరే బ్యాంక్స్ లో అన్నట్టు లోన్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, అవన్నీ కన్సాలిడేట్ చేసేసి తక్కువ ఇంట్రెస్ట్ కి చేయించండి అని వస్తారు. అలా చేసేయచ్చు. కస్టమర్ ఎలిజిబిలిటీ కూడా అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అన్ని ఈఎంఐస్ ని మనం కంబైన్ చేసేసి ఒక బ్యాంక్ లో పెట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గేలా చేసి అవి క్లోజ్ చేసేస్తాం. ఆ క్లోజ్ చేయడాన్నే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. అక్కడ లోన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకా కస్టమర్ కి ఏమైనా ఎక్సెస్ ఎలిజిబిలిటీ ఉంటే దానికి టాప్ అప్ అమౌంట్ కూడా కస్టమర్ కి ఆన్ హ్యాండ్ వెళ్తుంది. వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అవే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లో ఉంటే మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ యాప్ లోన్స్ ని ఎవ్వరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయవు బ్యాంక్స్. అందుకనే తొందరపడి యాప్ లోన్స్కి వెళ్ళి చాలా మంది పెద్ద పెద్ద ఈఎంఐలు ఎక్కువ అమౌంట్ ఈఎంఐలు పే చేసేసి వాళ్ళకి ఉన్న
ఏముంటాయి ఇప్పుడు శాలరీ ఎంత ఉందో దాన్ని మించి ఈఎంఐలు కట్టేసి ఓవర్ లివరేజ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎక్కువ ఉంటాయి ఒక పక్కన, వాటిని ఎవరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోరు. కాబట్టి మేమున్నాం మీకు లోన్స్ చేయడానికి. బ్యాంక్స్ అండ్ మంచి ఎన్బిఎఫ్సిస్ లో మీ ప్రొఫైల్ సూట్ అయ్యే చోట లీస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కస్టమర్ ప్రొఫైల్ వస్తే ఫస్ట్ అనాలిసిస్ చేసి అది ఎక్కడ సూట్ అవుతుంది, ఏ బ్యాంక్ లో సూట్ అవుతుందో చూసి వాళ్ళకి సజెషన్ చేస్తారంట. ఖచ్చితంగా, ఎందుకంటే పిఎల్ చేసేటప్పుడు, పర్సనల్ లోన్ చేసేటప్పుడు వాళ్ళు వర్క్ చేసే కంపెనీని బేస్ చేసుకుని కూడా బ్యాంక్స్ కేటగిరీ లిస్టులు పెడతాయి. దాన్ని బట్టి ఈ కంపెనీలో చేసే వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్నారు, వాళ్ళకి ఇంత లోన్ అమౌంట్ ఇవ్వగలుగుతాం, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వగలుగుతాం అని బ్యాంక్ వైజ్ ప్రతి బ్యాంక్ కి ఒక కేటగిరీ లిస్ట్ ఉంటుంది కంపెనీస్ కి. అవన్నీ మేము చెక్ చేసి కస్టమర్ కి సజెస్ట్ చేస్తాం. ఇంకోటి మేడం, మీరు ఇంత సర్వీస్ ఇస్తున్నారు కదా, కస్టమర్ నుంచి ఏమైనా ముందుగా అమౌంట్ తీసుకోవడం, చార్జెస్ ఎలా ఉంటాయి? అసలు పర్సనల్ లోన్, బిజినెస్ లోన్స్ కి బ్యాంక్ వేసే ప్రాసెసింగ్ చార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ ఆ చార్జెస్ తప్పించి మనం రూపాయి తీసుకో. ఈ ఏవైతే హోమ్ లోన్స్, మార్టిగేజెస్ ఉన్నాయో వాటికి కూడా లోన్ ప్రాసెస్ చేయడానికి టెక్నికల్, లీగల్ ఇవన్నీ ఇనిషియేట్ చేస్తారు కాబట్టి వాటికి ఐఎండి చెక్ అది కూడా బ్యాంక్ పేరు మీద తీసుకుని చేస్తాం, కానీ మనం దేనికి సర్వీస్ ఛార్జ్ వేయం. ఇప్పుడు కొంతమంది ఓకే మేడం, కొంతమంది ఇంట్రెస్ట్ రేట్ అడుగుతుంటారు, లైక్ కామెంట్స్ లలో పర్సనల్ లోన్ కి ఎంత, బిజినెస్ లోన్ కి ఎంత, హోమ్ లోన్ కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ కోసం అడుగుతుంటారు. సో ఎలా మేడం వాళ్ళకి ఎలా చెప్పగలరు? ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ వైజ్ వాళ్ళ శాలరీని బట్టి, బ్యాంక్ ని బట్టి, వాళ్ళు పనిచేసే కంపెనీ కేటగిరీ బట్టి పడతాయి. స్టార్టింగ్ రేట్ వచ్చి ఇప్పుడైతే 10.25 రన్ అవుతుంది లీస్ట్ రేట్. అది అందరికి వచ్చేస్తుందని చెప్పలేం. ఇది స్టార్టింగ్ టు ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ అయితే నీకు స్టార్టింగ్ 12.5, 13% నుంచి స్టార్ట్ అవుతాయి. దే విల్ ఎండ్ అప్ టు 16, 17, 18 అలా కూడా ఉంటాయి. ప్రొఫైల్ ని బట్టి ఎక్కడ సూట్ అవుతాయో వాటిలో మేము చూసి లీస్ట్ చేసి పెడతాం. ఓకే మేడం. సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు వీడియో చూస్తుంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే లోను. సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఎక్కడి నుంచి ఫైల్ వచ్చినా కూడా చేస్తాం ఏపీటీఎస్ లో. సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఉన్నాయి, వీటికి కాంటాక్ట్ చేయొచ్చు. మా ఆఫీస్ అవర్స్ వచ్చి 9:30 to 6. ఓకే, ఇప్పుడు దాని తర్వాత టైమింగ్స్ కానీ టైంలో ఏమైనా అంటే ఆఫ్టర్ ఆఫీస్ టైమింగ్ ఏమైనా కాల్ వస్తే మీకు నెక్స్ట్ డే కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే, అండ్ మా వెబ్సైట్ కూడా ఉంది, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మంచి వీడియోతో మళ్ళీ మా ముందుకు వచ్చారు. సో మా వ్యూవర్స్ తరపున మీకు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా లోన్ కావాలంటే ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.